నిజమే చెప్పింది. సింహంలా నడుస్తున్నా. నమస్కారం చంద్రమౌళేశ్వరరావు గారు. నువ్వే నా భవానీ ప్రసాద్? ఎస్ ఎస్ ఎస్, భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. అబ్బోసి నీకోసమే ఎదురు చూస్తున్నా. నేను వియ్యం కోసం కబురంపా. నువ్వేంది కయ్యానికొచ్చినట్టు అంతమందిని వెనకేసుకొచ్చావు? కొంతమంది వెనక ఆస్తుంటుంది, కొంతమంది వెనక ప్రజలుంటారు. నేను ఎంపీని, నా వెనకాల జనం ఉంటారు. రాజకీయ నాయకుడిని. మీరు రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక పేట రౌడీలా ప్రవర్తించారు. నీ చెల్లెలు మా వాడికి నచ్చిందయ్యా. పెళ్లి కుదిరిన అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతున్నారు. జ్ఞానం ఉందా మీకు? మా అమ్మాయి మీ వాడు నచ్చాడని చెప్పిందా? జనానికి నచ్చితేనే నేను ఎంపీనయ్యానా? ఓట్లు గుద్దుకొని అయ్యాను. రిగ్గింగ్లు బెగ్గింగ్లు పాలిటిక్స్ లో పనికొస్తాయి, కానీ పవిత్రమైన శుభకార్యాల్లో కాదు. నాకు 500 ఎకరాల పొలం ఉంది. అవినీతి సంపాదన. మాకు 15 మిల్లులున్నాయి. అక్రమార్జన. మా ఇనపెట్టెల్లో నోట్లు చెదలు పడుతున్నాయి. ఆ చెదలు మీ చరిత్రకు పట్టకుండా చూసుకోండి. ఏంటయ్యా తెగరెచ్చిపోతున్నావు? నీ చెల్లెల ఫిగర్ నాకు నచ్చింది, ప్రేమించా. లవ్ లెటర్స్ రాస్తే మొఖాన్ని కొట్టింది. ఆడపిల్ల నచ్చితే రావాల్సింది అమ్మాయి దగ్గరకు కాదురా, ఆ అమ్మాయి కన్నవారి దగ్గరికి. ఆ సంస్కారం నీకు లేదని తెలిసే కళ్యాణి నీ ముఖాన్ని కొట్టింది. అందుకే నువ్వు కుదిర్చిన పెళ్లి శుభలేఖ నీ ముఖాన్ని కొట్టి ఏ అగ్నిలో నా ప్రేమ లేఖలు పడేసిందో ఆ అగ్ని సాక్షిగా నీ కళ్ళ ముందే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. సూర్య చంద్రులు వస్తేనే ఒక రోజు అవుతుంది, ఇద్దరు ఇష్టపడితేనే ఒక పెళ్లి అవుతుంది. 10 తలల రావణాసుడి వల్లే కాలేదురా ఇష్టం లేని స్త్రీని లొంగ తీసుకోవడం. నువ్వెంత, నీ బాబెంత? అదే ముక్క నిన్నడుగుతున్నా. నువ్వెంత, నీ బాబెంత? కాదని ఎదురు తిరిగితే ఏమైందో తెలుసా? ఎవరనుకున్నావు నన్ను? ఏమనుకున్నావు నన్ను? బ్రహ్మనాయుడి అంశంలో పుట్టిన వాణ్ణి, నిత్యం చెన్నకేశ్వర స్వామిని కొలిచేవాణ్ణి, ఇట్లో పాశుపతం ఉన్నవాణ్ణి. గుప్పెట విప్పాను, గుండె పగిలి చస్తావు. మా ఊరికొచ్చి మా ఇంటికొచ్చి మమ్మల్ని సవాల్ చేస్తున్నావా? అదే నా స్టైలు. కారం పొడి కారం ముద్దలు తిని పెరిగిన వాణ్ణి. పలనాడులో పుట్టిన మగాడికి మూతి మీదే కాదు, చిటికిన వేలి మీద కూడా మీసం మరుస్తుంది. ఏయ్, మీసాలు రోషాలు మాకు ఉంటాయి. అంత మొగోడివైతే ఒక్కడివే రావాలి గాని ఇంత మందిని తోడు తెచ్చుకుంటావా? వాళ్ళొచ్చింది మిమ్మల్ని తంతుంటే గుంటూరు నుంచి గుంతకల్లు దాకా మీరు ఎలా పరిగెత్తుతారో చూడటానికి. నువ్వు ఒంటరిగా వస్తే నీతో కుమ్ములాటికి నేను రెడీ. జన్మనిచ్చిన అమ్మ తోడు, రక్తం పంచిన నాన్న తోడు, ఒక్కడనే వస్తా. మీ సంగతి ఏంటి? ఒక్కళ్ళే వస్తారా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారా? ఒకేసారి అందరూ వస్తారా? డిసిషన్ మీదే. రండ్రా. కత్తి కట్టకుండా కాటా దెబ్బతో ప్రాణం తీసే పలనాటి పుంజులు కాలు దువ్వే కారం పూడి నుంచి వచ్చా. కర్రలతో వచ్చినా సరే, కత్తులతో వచ్చినా సరే, బరిసెలతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, బాబు కొడుకులు కలిసి వచ్చినా సరే, మీరు సై అన్నాక ఆలస్యం చెయ్యను. సారీ సారీ ఇక నై నై అన్న వదలంరా. కన్నెర్ర చేశాక కపాలం పగిలిపోవలసిందే. పడుకున్న గుర్రాన్ని లేపు తన్నించుకోవడం అంటే ఏంటో అనుకున్నాను. ఇదే అన్నమాట. పిలిచి మరీ కుమ్మించుకుంటున్నాడు. లవ్ లెటర్స్ రాయడం కాదు, లైఫ్ లో వైఫ్ కూడా పనికిరాడు.
నీ వయసు ఎంత? 58 సార్. తలకి రంగేశాడు, పైగా షుగర్ పేషెంట్. గాయం అయితే మాందు సార్. పల్నాడులో పుట్టిన నిజమైన మగాడు వృద్ధుల జోలికి, ఆడవాళ్ళ జోలికి, పసిపిల్లల జోలికి వెళ్ళరు. అందుకే నిన్ను వదిలేస్తున్నా. ఓట్లు డబ్బులకి దొరకచ్చు, కానీ పౌరుషం పుట్టుకతో వస్తుందిరా. శివనాగేశ్వర్ ఎక్కడ? శివనాగేశ్వర్ ఎవరు? పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎవరురా నువ్వు? మంత్రులు గారు, మీ మీద చేయి చేసుకోవడం ధర్మం కాదు. అవును. మీరు శివనాగేశ్వర్ ఎవరో చెప్తారా? నన్ను ధర్మం తప్పమంటారా? ఆ పిల్లే గోవింద్ గోవిందా. ఏమి నువ్వు అందగత్తెవా? డౌటా? కాలేజీకి ఈ డ్రెస్ లోనే వెళ్తావా? తప్ప? అయినంటి పిల్లలు ఎవరన్నా ఇలా కట్టుకుంటారా? నేను కట్టుకున్నాగా. నా బాడీ చూడండి, నా అందాన్ని చూడండి అని నువ్వు నీ అందాన్ని ఆరబెడితే తేరగా వచ్చిందని ప్రేమ లేఖలు రాయరా? అలా రాశాడు గనకే మా వాళ్ళు వాడిని తన్ని వచ్చారు. ముద్ద చేసి చూస్తే 30 కేజీలు బరువుండవు. ఎంత పొగరే నీకు! ఏయ్! ఆడపిల్లవి, టోన్ డౌన్ చెయ్యి, లేకపోతే క్రేన్ డౌన్ చేస్తా. ఎవడ్రా నువ్వు? ఎవడో తెలియకుండా తెలుసుకోకుండా నా వాడిని మీరు కొట్టినప్పుడు నేనెవరో చెప్పి కొట్టాలరా మిమ్మల్ని? ఈ అర డ్రెస్ సుందరికి లవ్ లెటర్ రాశాడని నా మనిషిని కొట్టించారు. అతను ఇప్పుడు వెన్నపూస పెరిగి హాస్పిటల్లో ఉన్నాడు. నీ చెల్లెలకి లవ్ లెటర్ రాస్తే నువ్వు ఇలాగే మీటింగ్ పెడతావా? రాసిన వాడు ఎవడో కనుక్కొని తంతాను రా. కానీ మీరు చేసిందేంటి? ఎల్ కుమార్ దాస్ అనేవాడు లెటర్ రాస్తే జీ కుమార్ దాస్ ని కొట్టారు. నాగాయలంకలో గుద్దానంటే నంద్యాల దాకా వినిపిస్తుంది నీ కేక. అలా వాక్కు మూసుకో. ఏందిరా మూసుకునేది? ఎవరనుకుంటున్నావు నన్ను? నాగాయ లంక నరసింగరాయుణ్ణి. నా పేరు చెబితే లంకల్లోనే కాదు, వాగులు వంకల్లో కూడా పిచ్చలు నీళ్లు ముట్టవు. సింహాలు నీళ్లు తాగకపోతే చెప్పుకోవాలి గాని పిట్టలు నీళ్లు తాగమని డబ్బా కొడతావేంట్రా? అయినా లక్ష్మి, సరస్వతి, పార్వతి, శ్రీదేవి, అనసూయ, అరుంధతి, దమయంతి, సీత, సావిత్రి ఇలా ఎన్నో గొప్ప పేర్లుండగా పలనాటి పరుపు తీసిన నాగమ్మ పేరు పెట్టావేంట్రా నీ కూతురికి? ఏ ఎక్క సఖ్యమా? నా ఇంటికొచ్చి నా కంటి ముందు నా కూతుర్ని అవమానిస్తావా? మా చెర్ల మీద ఒట్టు, నీ వెన్ను విరిచి నిన్ను వెనకిస్తా. నేను లంకలో పుట్టిన సీమచంద్రకాయ బిందెను కానురా. 800 సంవత్సరాలుగా వీరుల గుడిలో దాచిన పలనాటి యోధుల ఆయుధాలకు రక్త నైవేద్యంగా పెట్టి గుండెను చీల్చి భావి తరాలకు దమ్మును చూపే వంశానికి చెందిన వాణ్ణి. చూపించనా నా కలేజా? ఎవరినైతే నువ్వు వెన్ను విరిపించావో ఆ జీ కుమార్ దాస్ నా దగ్గర పనిచేసే గురజాల చంద్రుడి కొడుకు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక మంచం తగలేని కుమార్కి నీ కూతురే బతికినంత కాలం సేవలు చెయ్యాలి. అసలే పెద్ద కూతురు చచ్చిపోయిందన్న బాధతో ఉన్నాం. మళ్ళీ దీని గురించి రూమర్స్ బయటికి రాకుండా ఉండాలంటే ఈ శివనాగేశ్వరి జీ కుమార్ దాస్ ని పెళ్లి చేసుకోవాలి. What do you mean? I mean what I feel justice is. I mean what I feel humanity is. I mean what I feel Kali Yuga Dharma is. Should I say more? Hey! వీళ్ళని చంపేయండిరా!
తప్పైపోయిందని ఒక్క ముక్క చెప్పకుండా చెప్పు దెబ్బలు తిన్నారు నీ తమ్ముళ్ళు నీ వాళ్ళు నిన్నెందుకు కొట్టలేదో తెలుసా? నిజమైన పల్నాటి వీరుడు ముసలివాళ్ల జోలికి, ఆడవాళ్ల జోలికి, చిన్నపిల్లల జోలికి రారు. నట్టింటికొచ్చి నటరాజు రూపం చూపించి పెడుతున్నాడు. వీడబడా అని బ్రెయిన్ బద్దలై చావకు. నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు కారంపొడి, ఏరియా పల్నాడు. మా ఊరికి నేల మీద రావచ్చు, నేల మీద రావచ్చు, ఆకాశంలో రావచ్చు, రైల్లో రావచ్చు, ఏ టైపులో వచ్చినా సరే. నా ఇంటికి 2 గుమ్మాలుంటాయి, పెరటి గుమ్మం, వీధి గుమ్మం. ఏ సైడ్ నుంచి వచ్చినా సరే, హాలిడే ఆర్ వర్కింగ్ డే, సండే టు సాటర్డే, ఎనీ డే ఎనీ టైం ఐఎమ్ రెడీ. సుడిగాలి చెప్పకుండా వస్తుంది, నేను చెప్పొస్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్. దా, నా డబ్బు, నా ఇల్లు, నా ఏరియా కర్ర, నా వడ్రంగి తయారు చేసిన కుర్చీవి నేను తొడగొడితే రావేమే? దా. హ! ఆడెవడు ఊరుగాను ఊరుడిచి తొడగొడితే వచ్చావు, నేను కొడితే రావా? రావే, రా. పాపం అలా తొడవాచేలా బాదుకునే బదులు ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయి రావచ్చుగా. ఏమే, నువ్వేమైనా ప్రధానమంత్రి కూర్చునే కుర్చీవా? కాదు. ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీవా? కాదు. రోజు నే కూర్చునే కుర్చీవే కదే, నే పిలిస్తే రావేంది? కన్నెర్ర చేసినా రావు, కంఠనవలాలు తిగెట్టు అరిసినా రావు. ఆడు మాత్రం దా 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 అనకుండానే బొచ్చు కుక్కుతో కప్పుకుంటూ వచ్చినట్టు వచ్చావు. నాకు రావేంది? రావే, నీకు రంగే ఇత్తా. దా. ఇంత లేవు నీకు నన్ను పోయానంటే తమ్ముడు, అన్నబాధ తీర్చాలంటే ఒక్కటే మార్గం. డేగల చిన్న వీరభద్రుడికి కబురు చేయి. ఇంతమందిని కొట్టేళ్ళాడు, ఆడి మాత్రం బతకనిస్తాడా? వీరభద్రుడు భవానీ ప్రసాద్ ని చంపితే అన్న తలనొప్పి తగ్గుతుంది. ఆడి చేతిలో ఈడు చస్తే ఆ కేసు మీద భవానీ ప్రసాద్ ని ఉరికంబో ఎక్కించొచ్చు. బాబు గారు కోడి పుంజు మీదకి ఏ పుంజు పోటీకి వచ్చిందో గానీ దానికి కోడి పందాలు మామూలుగా ఉండవు. నేను కోడి పందాలు వేద్దామా? ఏంటయ్యో వరుసగా దాన్ని సరసానికి వచ్చావా? మా గురుడు కోడి అంటే నీ కోడి పల్టీలు పల్టీలు కొట్టి ఫ్యాక్టరీ పడుతుంది. ఇది మామూలు పుంజు కాదు, రాచమల్లు. ఇది రాచమల్లు అయితే నా పుంజు రతనాల చిట్టిమల్లు మునిమనవడరా బావా. చిట్టిమల్లు, చూడు బావా, రాచమల్లు దెబ్బ. వీడు మనిషా మర్రి చెట్ట? ఈ పర్సనాలిటీ ఆడిదరు. తారెంపూడిదేనా? కనపడతలేదా పుంజులు కొట్టుకుంటే? భవానీ ప్రసాద్ ఎవరిక్కడ? పళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? సుక్కల్లో చంద్రుల్లో ఉన్నాడు ఈయనే. ఆపండ్రా పందెం. కోడి పుంజులు కొట్టుకుంటే ఏముందిరా, నువ్వు నేను కొట్టుకుందాం రా. చిన్న పిల్లల్ని చేసి నరసింగరాయుడు తమ్ముళ్ళని కొట్టడం కాదు,
తమ్ముంటే నన్ను పొడగొట్టు. మెడకర్ర లాంటి నిన్ను పడగొడితే ఉందిరా, మీ నరసింహరాయుడిని రమ్మను, వాడి మెడకర్ర విరిచేస్తా. ఈ చేతులతో 100 మందిని చంపా. శిశుపాలుడిలాగా లెక్క డేటు పూర్తయి ఉంటుంది, అందుకే ఇక్కడ చావడానికి వచ్చావు. చంపడం తప్ప చావడం తెలియనోణ్ణి. నేను గెలవడం తప్ప ఓడడం తెలియనోడిని. అయితే చేయగలుపు. వీడి లెవెల్ కి నువ్వెందుకు బావా, మన చిట్టి మల్లు చాలు. చిట్టిమల్ల ఎవడాడు? ఎంత ఉంటాడు? ఇదిగో ఎగిరితే అంత ఉంటాడు, ఎగరకపోతే ఎంత ఉంటాడు. ఒరే చెట్టిమల్లు రారా. చిట్టిమల్లంటే కోడిపుంజ. అది గాలి కట్టుకో. చిట్టిమల్లు గాలి కూడా కట్టండ్రా. అదండ్రా అది ఒక దెబ్బకైపోవాడు. నువ్వు మా చిట్టిమల్లు రోడిస్తే నన్ను ఓడించినట్టే, అది పారిపోతే నేను పారిపోయినట్టే. ఎడంకాల్తో తొక్కి చంపేస్తా. చెట్టిమల్లు చూపించరా నీ పల్నాటి పౌరుషాన్ని. పల్నాటి దెబ్బంటే అది. కారంపూడిలో గత్తిపేట పడిందంటే చెందిన నెత్తురు కరీంనగర్ లో పడుతుందిరా. పుంజు చంపిందా? కోడి పుంజు సిగ్గులేదురా? నా అమ్మ కడుపున నాయనకాయ అట్ట పుట్టారా? పొడగొట్టెళ్ళినోణ్ణి సాటుగా చంపడం ఏంటి? డేయ్! నేను నాగాయలంక నరసింగరాయుణ్ణి, అన్ని నశతులతోటే నరకాల. వద్దన్న, ఆడే మగాడు అనుకుంటే ఆడి కోడి ఈక కూడా మనం పీకలేకపోయాం. అందుకని వాడి దగ్గర పనిచేసే నౌకరుగాడింటికి తాంబూలాల పళ్ళె తీసుకెళ్దామంటావా? వెంటనే శివనాగేశ్వరికి మంచి సంబంధం వెతకండి. నా రేంజి ఇదిరా అని నిరూపించాలా. గురదాల మీద ఒట్టు, ఆడికి గుణపాఠం చెప్తాను. చూడండి సంబంధం, వేయించండి శుభలేఖలు. స్వయంగా మనిషి చేత ఉత్తరం కూడా పంపించాడు బావా. ఉత్తరంలో ఏమని హెచ్చరించాడు నాగాయలంక నరసింహరాయుడు? నువ్వు తొడగొట్టి చెప్పావు, నేను చిటికేసి చెబుతున్నా. నా కూతురి పెళ్లి నాకు నచ్చిన వాడితో జరిపించబోతున్నా. పల్నాటి పౌరుషం నీలో ఉంటే వచ్చి పెళ్ళాపుకో. అమ్మా, నాన్న ఏందమ్మా భయపడుతున్నావా? చూడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆడొక్కడు కాదు, ఒక్కడు 1000 మంది వచ్చినా మన వాళ్ళే చేస్తారు. అయ్యా, బాంబులాట పెట్టారా? 6 లో పెట్టాం. అయ్యా, పెళ్లికి వెళ్తూ ఎవరైనా కొబ్బరి బొండాలు పట్టుకెళ్తారు కానీ బాంబులు ఒరేయ్ పంతులు, రేయ్ ఎందుకైనా మంచిది వీడిని కూడా మన ఏసీ కొద్దిగా దొక్కేయండి.
ఏమిటి పంతులు ఎప్పుడు మీనమేషాలు లెక్క పెడతా ఉంటావు ఈ డబ్బా కట్టుబాడా రైలు రావు కాలంలో బయలుదేరిందండి. ఇంటి దగ్గర బయలుదేరాక ఈ పట్టింపులు ఉండవుగా. తెంగరితనం వల్ల పంచాంగం తిరిగే చదివానండి. మనం ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే యమకట్టంలో బయలుదేరావు. ఏయ్, ముందు నోట్లకెళ్ళి ఊసిరా. నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. మంత్రులు రేయ్ మంత్రులు మంత్రులు హలో నరసింహారాయుడు మర్యాదగా ట్రైన్ ఆపు, లేకపోతే అనవసరంగా చస్తావు. ఎవరు మాట్లాడేది ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. నువ్వేడున్నావు కళ్ళు తెరచి చూస్తే నిన్ను ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నా. అన్నా, మన బండి ఎదురుగా ఇదే ట్రాక్ లో వేరే రైలు ఇంజిన్ మీద వస్తున్నాడు. నానేరా చస్తాడు ఆడొక్కడే పోతారన్నా. మన ఫ్యామిలీ రైల్లో ఉన్న మన వాళ్ళు మొత్తం పోతారన్నా. అవునన్నా. రేయ్, చచ్చిపోతావరా? కొంతమందికి ఆస్తి అంటే ఇష్టం, కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి ప్రాణం అంటే ఇష్టం. నాకు ఇచ్చిన మాట అంటే ఇష్టం. నీ కూతురు మా గురజాల చంద్రుడికి కోడలవ్వాలరా. నా కంఠంలో ప్యాన్ ఉండగా జరగదు. పర్వాలా, నువ్వు పోయాక చేస్తా. ఇంత బద్దం ఏంట్రా? అందరికీ ఒంట్లో నెత్తురు మాత్రమే పరుగులు తీస్తుంది, నాకు పౌరుషం పరుగులు తీస్తుంది. అన్నా, బండాపన్నా. ఇదే ట్రాక్ లో ఎదురుగా వేరే రైలు బండి వస్తుందిరా. అది గుద్దిందంటే బాంబులన్నీ పేలిపోతాయి. అయ్యా బతుకుంటే తద్దినాలు పెట్టుకుని బతకొచ్చు. నేను దూకేస్తా. దూకితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. బావగారు, ఈ పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి చూసుకుందాం. అందరం కలిసి చచ్చేది సాధిస్తాం. అంత భయపడతావు ఏంటి పెళ్లి? ప్రాణం పోతుంది, పరుగు పోగొట్టుకుంటావా? చచ్చేది సాధిస్తాం. బతికుండదు కళ్ళ ముందే నువ్వు పెళ్లి చేసుకోవాలా? మేము అక్షింతలు వేయాలి. ఇది బాగుందన్నా, చెయ్యి లాగేస్తున్నా.